ఇక్కడ క్రీస్తు సంఘంలో పరిచర్య చేస్తూ అనేక ఆత్మలను రక్షణలోకి నడిపిస్తున్నటువంటి సహోదరులు కరుణాకర్ గారికి, అలాగే క్షేమంగా నన్ను తీసుకొచ్చినటువంటి దేవునికి, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక క్రీస్తు సంఘ సభ్యులందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తూ మాచర్ల క్రీస్తు సంఘం నుంచి మీ అందరికీ మరొకసారి వందనాలు చెప్తూ ఉన్నాను. మొట్టమొదటగా చదవబడినటువంటి లేఖన భాగంలో హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాల్లో సోదరులు చదివారు. వాటిలో ఆ వాక్య భాగాన్ని గురించి మనం ఏం ఆలోచన చేయట్లేదు, కానీ 3 సార్లు అక్కడ మరణము యొక్క మరణ భయము, మరణము చేత అనేటువంటి 3 సార్లు ఆ మరణము అనేటువంటి పదం మనం చూడగలం. అయితే ఈ మరణం అనగానే మనం సంతోషపడతామా, భయపడుతుంటామా? సహజంగా దేనికి భయపడం, కానీ దేనికి భయపడుతుంటాం? మరణానికి భయపడతా ఉంటాం. అందుకనే అసలు ఈ మరణం అంటే ఏమిటి అనేది మనం తెలుసుకోకపోతే హెబ్రీ పత్రికలో చదవబడినటువంటి రీతిగా దానికి దాసత్వం చేస్తూ మన జీవితకాలం వెళ్ళిపోతుంది. మరణం అంటే ఏమిటి? మనం సహజంగా చెప్పుకునేటువంటి పదం. మరణం అంటే ఏంటి? ఎడబాటు. మరణం అంటే ఎడబాటు. ఏమిటి ఎడబాటు? ఏమిటి? మానవుడు 2 పదార్థాల ద్వారా నిర్మించబడినటువంటి వ్యక్తి అనే విషయం మన అందరికీ తెలుసు. ఎట్లాగా? ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం ప్రకారం దేవుడైన యెహోవా నేలమంటితో నరును నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయువును వదగా నరుడు జీవాత్మ ఆయను. అంటే మట్టితో తయారు చేయబడినటువంటి ఆ బొమ్మకు జీవవాయువును ఊదినప్పుడు అంటే ఈ 2 కలిసిపోయినాయి. మరణం అనగానే ఈ 2 విడిపోతాయి, ఎడబాటు చెందుతాయి. ఇది భౌతికమైనటువంటి మరణం. మరొక మరణం ఉన్నది, అదేంటి? భౌతిక మరణంలో దేహాన్ని నుంచి ఆత్మ విడిపోతుంది. ఆత్మీయ మరణం అంటే ఆత్మీయ మరణం రెండవది. ఇది దేవుని నుంచి దూరం అయిపోతుంది. ఏదైనా తోటలో జరిగినటువంటి పరిస్థితి ఇది. తినవద్దని చెప్పినటువంటి పండుని తిన్నటువంటి ఆదాముని తోట నుంచి వెళ్ళగొట్టాడంటే దేవుని సహవాసం నుంచి, దేవుని సముఖం నుంచి తన్ను వెళ్ళగొట్టేశాడు, విడిపోయాడు. ఈ మరణం అనగా ఎడబాటు అనేది మనం చెప్పుకున్నాం. కాబట్టి ఈ మరణం అంటే మనకు భయం. కానీ దేవుని యొక్క ఆలోచనలో ఏమై ఉన్నదో ముందుగా మనం చూస్తే, మరణము అంటే దేవుని దృక్పథంలో, దేవుని ఆలోచనలో ఎలా ఉన్నది? ఆదికాండం 15వ అధ్యాయం 15వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ఆదికాండం 15వ అధ్యాయం 15వ వచనం. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు, మంచి వృద్ధాప్యమందు పాతిపెట్టబడదువు. నువ్వు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు. పితరులు అంటే ఎవరండి? మన బంధువులు, మన స్నేహితులు. పితరుల దగ్గరికి, బంధువుల దగ్గరికి పోవటానికి ఆ పోయే విధానం కూడా దేవుడు ఏం చెప్తున్నాడు? క్షేమం అంటున్నాడు. అంటే పితరుల దగ్గరికి పోవటం క్షేమం అనే దేవుడు అంటున్నాడు. ఎట్లా వెళ్తాడు పితరుల దగ్గరకు? దేహాన్ని విడిచిపెట్టాలి. అయితే దేవుని ఆలోచనలో
పితరుల దగ్గరకు పోయేటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు? మన బంధువుల దగ్గరికి వెళ్తున్నాం, సంతోషంగా ఉంటామా లేకపోతే దుఃఖపడతా పోతామా? బంధువుల దగ్గరికి వెళ్ళినప్పుడు సంతోషంగా పోతామా దుఃఖంతో వెళ్తామా? సంతోషంగానే పోతాం. మరి చనిపోయినప్పుడు ఎందుకు గందరగోళంగా ఏడుస్తారు? పితరుల దగ్గరకు పోతున్నాడు కదా, అది ఎందుకు ఏడుస్తున్నారు అనే విషయాలు తర్వాత మనం గ్రహించవచ్చు. అలాగే దేవుని దృక్పథంలో మరణం అనేటువంటిది క్షేమము, క్షేమంగా వెళ్తాం అనేటువంటి తలంపు ఉన్నది. ఇక అలాగనే ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 16వ వచనాన్ని చూస్తే ఇక్కడ మోషే చెప్తున్నటువంటి ఓ చక్కని మాటను మనం చూడవచ్చు. ఇదిగో, నీవు నీ పితరులతో పండుకొనబోచున్నావు, నీవు నీ పితరులతో పండుకొనబోచున్నావు. మీటింగ్ అయిపోయిన తర్వాత చక్కగా భోజనం చేసి పడుకుంటాం కదా, పడుకుంటే జరిగేది ఏంటి? నిద్రపోతుంటాం, రెస్ట్ తీసుకుంటాం. మరి దేవుని దృష్టిలో మోషే జీవితంలో పితరుల దగ్గరికి పోయి పడుకుంటాడని అంటే అర్థం ఏంటి? చనిపోతాడని. మోషేతో ఆ మాట చెప్పినప్పుడు కూడా మోషే బాధపడ్డట్టు కానీ, లేకపోతే అబ్రహాంతో చెప్పినప్పుడు కూడా అబ్రహాము బాధపడటం కానీ మనం చూడలేదు. అయితే ఈ మరణము ఎప్పుడు వస్తుంది? మానవుని యొక్క మరణ దినం ఎప్పుడు? మానవుని యొక్క జనన దినం ఎప్పుడు? మనందరికీ పుట్టినరోజులు ఉన్నాయి కదా, డేట్ ఆఫ్ బర్త్లు, డేట్ ఆఫ్ డెత్లు కూడా ఉంటాయి. కానీ ఎప్పుడు? డేట్ ఆఫ్ బర్త్ అయితే పిల్లవాడు కానీ పాప కానీ పుట్టగానే ఎవరి దగ్గరికే వెళ్ళి ఆ టైము చెప్పి, ఆ రోజు చెప్పి మంచిదా కాదా అని మనం పరీక్ష చేయిస్తుంటాం. మంచి రోజా కాదా, మంచి గడియల్లో పుట్టారా లేదా, ఈ విషయాలన్నీ మనం ఆలోచన చేసి సంతోషపడుతూ ఉంటాం. అయితే ఏదైనా ఒక మంచి పని చేయాలనుకుంటే మంచి గడియల కోసం, మంచి రోజుల కోసం ఎక్కడెక్కడో చూస్తూ ఉంటాం, ఎవరినో అడుగుతూ ఉంటాం. వారు వెళ్ళి వాళ్ళు చెప్పినటువంటి మాటల యందు లక్ష్యం ఉంచి వారు చెప్పిన మాటల కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. డేట్ ఆఫ్ బర్త్ మంచిదిగా ఉండాలా. ఇదివరకు పూర్వకాలపు దినాల్లో మంచి కానీ చెడు కానీ పుట్టినప్పుడు ఆ రోజు ఏం రోజు లేకపోతే ఏ గడి అని ఆలోచన చేసేటువంటి వారు ఎవరు లేరు. ఇవాళైతే డేట్ ఆఫ్ బర్త్ కూడా మంచి రోజు చూసుకొని డెలివరీ అవ్వటానికి ఇవాళ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇవాళ దాని గురించి ఎతుకుతూ ఉన్నారు. మరి చనిపోయే రోజు కూడా మంచి రోజు చూసుకోవచ్చు కదా. ఎప్పుడు చనిపోతాం? మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు కదా. మరణం ఎప్పుడు వస్తుంది? గర్భస్రావంలో రావచ్చు, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు రావచ్చు, అలాగే యవనస్తులుగా ఉన్నప్పుడు రావచ్చు, నిండు వృద్ధాప్యంలో కూడా మరణం రావచ్చు. ఎప్పుడు వస్తుందో తెలియదు. ఒకవేళ తెలుసుకోవాలని ఆశ కలిగి ఎవరినో ఏ జ్యోతిష్యుడినో లేకపోతే ఇంకెవరి దగ్గరికి వెళ్ళి మనం అడిగి తెలుసుకున్నాం అనుకోండి, ఆ తెలుసుకున్న తర్వాత ఆ జ్యోతిష్యుడో లేకపోతే చెయ్యి చూసి అబద్ధాలు చెప్పేటువంటి వ్యక్తి ఎవరైనా కానివ్వండి, ఒక 6 నెలలకు చనిపోతావు నువ్వని చెప్తే 6 నెలల దాకా సంతోషంగా ఉంటాడా? ఉండలేడు. 6 నెలలు టైం చెప్తే 3 నెలలకే చచ్చిపోతాడు. ఎందుకు? అమ్మో నేను చచ్చిపోతానని ఆహారం మానేస్తాడు. ఇక అదే బెంగతో 3 నెలలకే చనిపోతాడు. మరి దేవుడేమో అది క్షేమం అంటున్నాడు. మరి మనమేమో భయపడి గందరగోళంగా ఉంటున్నాం. కానీ అది ఎప్పుడు వస్తుందో తెలియనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం.
లేఖన భాగాలని మనం గమనించినట్లయితే చిన్నపిల్లలప్పుడు మరణించినటువంటి వారు ఉన్నారు. ఎవరికైనా గుర్తుందా? యేసు ప్రభు పుట్టినప్పుడు 2 సంవత్సరాల పిల్లలందరూ చనిపోయారు, చిన్నపిల్లలు. అలాగనే ఊరియాకు దావీదు ద్వారా కలిగినటువంటి ఊరియా భార్యకు దావీదు ద్వారా పుట్టినటువంటి కుమారుడు చనిపోయాడు చిన్న వయసులోనే. యవనస్తులుగా చనిపోయినటువంటి వారు ఉన్నారు. ఎవరికైనా గుర్తుందా? యవనస్తులు కయీను హేబేలును చంపుతాడు. అలాగే నిండు వృద్ధాప్యంలో చనిపోయినటువంటి వ్యక్తి ఎవరు? అబ్రహాం. కాబట్టి ఈ మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి మంచి రోజులు చూసుకోవటం లేదు మన వాళ్ళు. ఒకవేళ కనుక తెలిసి ఉంటే తప్పనిసరిగా దాన్ని కూడా ఏదో ఒక రీతిగా మంచి రోజు చనిపోవాలన్నటువంటి తలంపు కలిగి వెతుకుతూ ఉంటారు. ఎందుకనంటే ఆ మరణం అంటే అంత భయం. అందుకని ఆ మరణ భయాన్ని నుంచి దానికి దాసులుగా ఉన్నటువంటి మనందరిని విడిపించుట కొరకు దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు ఈ లోకంలోనికి వచ్చిన సంగతి మనందరికీ తెలుసు. కానీ ఆయన విడిపించినటువంటి విధానాన్ని మనం ఎవరమి నమ్మటం లేదు, విశ్వసించటం లేదు. కనుక ఇంకా మనం ఆ మరణం అనే భయంతో బ్రతుకుతూ ఉన్నాం. ఇది దేవుని దృష్టిలో మరణం క్షేమమని ముందుగా మనం చూసాం. అలాగనే విశ్వాసుల యొక్క దృష్టిలో మనం ఎవరమి? మనం అందరం ఎవరే? విశ్వాసులమేనా? విశ్వాసులమే కదా. మరి విశ్వాసుల దృష్టిలో, విశ్వాసుల ఆలోచనలో మరణం ఏమై ఉండాలి? అలాగా లేఖనాలను మనం పరిశీలన చేసినప్పుడు విశ్వాసుల యొక్క దృక్పథంలో మరణాన్ని గురించి వారికి తెలిసిన తరువాత వారి స్పందన ఎలాగున్నదో మనం చూస్తే రాజులు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో మనం చదివినప్పుడు ఇక్కడ దావీదు చెప్తున్నటువంటి ఓ చక్కని మాటను మనం గమనించవచ్చు. రాజులు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవుచున్నాను. లోకులందరూ పోవు మార్గమున నేను కూడా పోతున్నాను. అంటే దేహాన్ని విడిచిపెట్టవలసినటువంటి మార్గం అది. కాబట్టి నేను కూడా అదే మార్గంలో పోతున్నాను అని సొలొమోనుతో చెప్తూ ఆయన ఇంకా జాగ్రత్తలు చెప్తా ఉన్నాడు. అయ్యా నేను పోతున్నాను, నేను చనిపోతున్నాను అని ఆయన ఎక్కడా దుఃఖపడ్డట్టు కానీ ఏమీ లేదు. కాబట్టి జాగ్రత్తలు సొలొమోనుకు చెప్తా ఉన్నాడు. నేను లోకులంతా పోయేటువంటి మార్గంలోనే నేను పోతున్నాను అని. అది ఒక మార్గం అని చాలా తేలిగ్గా దావీదు రాజు చెప్పటం మనం చూడవచ్చు. అలాగే మనం మరొక విషయాన్ని, మరొక లేఖన భాగాన్ని చూసినప్పుడు పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 13, 14 వచనాలని మనం చూస్తే పేతురు గారు ఏం చెప్తున్నాడు? ఈ గుడారమును విడిచిపెట్టవలసిన సమయం నాకు ఆసన్నమై ఉన్నది కనుక మిమ్ములను రేపుట నాకు యుక్తమని తోచుతున్నదని చెప్తాడు. అంటే పేతురు తన దేహాన్ని విడిచిపెట్టాల్సినటువంటి ఆ సమయం ఆసన్నమైన విషయం గుర్తెరిగి కూడా ఆయన అనేకులను దేవుని వైపు త్రిప్పటానికి ప్రయాసపడుతూనే ఉన్నాడు. ఆయన చనిపోయేటువంటి సమయం ఆసన్నమైన సంగతి తెలిసి కూడా మనమైతే భయపడిపోతాం. అసలు చనిపోతామని తెలిస్తే ఆహారం కూడా తీసుకోం, మాట్లాడరు కూడా చాలామంది. కానీ విశ్వాసి అయినటువంటి వ్యక్తి ఎలాగున్నాడు ఇప్పుడు? పేతురు విశ్వాసంలో బలహీనులైనటువంటి వారిని అందరినీ ఇంకా బలపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు పేతురు. అది విశ్వాసులకు తగినటువంటిది. అలాగనే విశ్వాసులు దృక్పథంలో మరొక వ్యక్తి ఉన్నాడు. పౌలు, అపోస్తులైన పౌలు ఫిలిప్పీయులకు రాస్తూ 1వ అధ్యాయం 21, 23 వచనాల్లో ఏం రాయబడిందో చూద్దాం.
ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం 21, 23 వచనాలు. ఇక్కడ ఏం రాయబడి ఉన్నాడు? పౌలు దృష్టిలో మరణం అంటే ఏమిటో మనం గమనించవచ్చు. ఇక్కడ నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావు అయితే లాభము. 23వ వచనం. ఎందుకు లాభం అంటున్నాడు? ఈ రెండిటి మధ్యను ఇరుకును పడి ఉన్నాను అంటే 22లో, అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడ్ల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. ఈ రెంటి మధ్యను ఇరుకును పడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నది. అది నాకు మరి మేలు. ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత క్రీస్తుతో ఉంటాను అని పౌలు గారికి చక్కని నమ్మకం ఉంది, విశ్వాసం ఉన్నది. కాబట్టి ఆయన నేను క్రీస్తుతో కూడా ఉంటే నాకు మేలు అని ఆయన సంతోషిస్తూ ఉన్నాడు. వెళ్ళిపోవటానికైనా సిద్ధపడి ఉన్నాడు. మరి విశ్వాసులుగా మనం జీవిస్తున్నటువంటి మన జీవితాల్లో ఇలాంటి ఒడిదుడుకులు లేకపోతే ఏదైనా మరణకరమైనటువంటి వ్యాధి మనల్ని ఆవరించినప్పుడు ఎంత భయపడతామో, ఎంతో భయపడతాం. ఈ కరోనా వచ్చినటువంటి మొట్టమొదటి సంవత్సరంలో ఒక వ్యక్తికి కరోనా అటాక్ అయింది. అతను వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. ఆ డాక్టర్తో తను ఏం చెప్తున్నాడో తెలుసా? ఆ డాక్టర్తో అతను, అయ్యా ఏదో ఒక రీతిగా నన్ను బ్రతికించు, నా అకౌంట్లో 75 లక్షలు ఉన్నాయి, అవి నువ్వే తీసుకో, నన్ను మాత్రం బ్రతికించు. ఏం ప్రేమిస్తున్నాడు ఇతను? ప్రాణాన్ని ప్రేమిస్తున్నాడు. అది దేవునికి ఇష్టమైనటువంటి కార్యమా, మాట కాదు. ప్రాణము కంటే మిన్నగా ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వారు నిజమైనటువంటి విశ్వాసులు. అన్నిటికంటే ప్రథమ స్థానం దేవునికి ఎవరైతే ఇస్తారో వారంటే ఆయన ఇష్టపడతాడు. ఈయన 75 లక్షలు నాకు అక్కర్లేదు కానీ నా ప్రాణం కావాలన్నాడు. కనుక ప్రాణం చనిపోతాడు అని అంత భయపడుతున్నాడు. మనం కూడా మన జీవితాల్లో ఇలాంటి వచ్చినప్పుడు ధైర్యంగా నేను ఈ దేహాన్ని విడిచిపెడితే నేను దేవుని దగ్గరికి వెళ్తాను అనే విశ్వాసం మనకు కలిగి ఉండాలి. ఎవరికి కలిగి ఉంటుంది? మనల్ని మనం పరిశీలన చేసుకుంటే ఈ రాత్రి దేవుని దగ్గరికి వెళ్ళాలని ఇష్టపడేటువంటి వారు ఎవరైనా ఉంటారా? ఎవరు ఉండరు. ఎందుకని? మనం ఇంకా ప్రిపేర్ అవ్వలా. ఒక తల్లి హాస్పిటల్లో చివరి గడియల్లో ఉన్నదట. అక్కడికి ఒక దైవ సేవకుడు వెళ్ళాడు. ఆ సేవకుడు చెప్తా ఉన్నాడు, అమ్మా నీకు చివరి గడియలు ఆసన్నమైనవి, నీవు ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా ఏమైనా చేశావేమో నిన్ను నువ్వు పరిశీలన చేసుకొని క్షమాపణ అడుగు తల్లి, ఒకవేళ దేవుడు ఏమన్నా క్షమిస్తాడేమో అని చెప్పాడంట. ఆమె ఏం చెప్పిందో తెలుసా? విన్నటువంటి దైవ సేవకుడు ఆశ్చర్యపోయాడు. అయ్యా నాకు నా దేవునికి ఒక మబ్బు కూడా అడ్డంగా లేదు నా జీవితంలో అన్నదండి. అంటే మబ్బు ఎంతసేపు ఉంటుందండి? అట్లా వచ్చి వెళ్ళిపోతుంది. అలాంటిది కూడా నాకు నా దేవునికి అడ్డంగా లేదు. కాబట్టి నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళటానికి ఇష్టపడుతున్నాను అని ధైర్యంగా చెప్పింది. ఆ సేవకుడు ఆశ్చర్యపోయాడు. కాబట్టి విశ్వాసం అనేటువంటిది అలాగా ఉండాలి. అప్పుడే మనం దేవుని దగ్గరికి వెళ్తాము. అలాంటి వారికి ఆ ధైర్యము, ఆ నమ్మకం కలుగుతుంది. మనం ఆ స్థితిలో లేవు కాబట్టి మనకు ఇంకా మరణం అంటే భయపడుతూనే ఉన్నాం. అంతగా భయపడటానికి కారణం ఏమిటి? అసలు
అని మనం ఆలోచన చేస్తే, మనం చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తామో తెలియదు. మొట్టమొదటిది. రెండవ కారణం, ఈ లోకంలో మనం సంపాదించినటువంటి ఆస్తిపాస్తులు, బంధువులు, కుటుంబము, వీళ్ళని విడిచిపెట్టలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉండిపోయాం. చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాము? మానవుని యొక్క డేట్ ఆఫ్ బర్త్ మొట్టమొదటిలోనే మనం చెప్పుకున్నాం. ఎక్కడది? ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. మానవుని యొక్క పుట్టుక అక్కడ. మరి డెత్ డేట్ ఎప్పుడు? సగటు మానవుని యొక్క చనిపోయేటువంటి రోజు తెలీదా? ప్రసంగి 12:7 ప్రకారం ఏం రాయబడింది అక్కడ? మొన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు పోవును. అంటే సగటు మానవుని యొక్క పుట్టుక, మరణము ఈ రెంటి మధ్యలోనే ఉన్నది. మన మరణ దినము కూడా ఈ దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత ఈ దేహం మట్టి అయిపోవాల్సిందే కదా. అదే అయితే మనకు తెలియదు ఎప్పుడు అనేటువంటి. కాబట్టి ఆ మరణించిన తరువాత ఎక్కడికి వెళ్తామో అనే విషయం మనం తెలుసుకోకపోవటం వల్ల భయపడుతూ ఉన్నాం. ఎక్కడికి వెళ్తామని ఇప్పుడు ప్రసంగిలో చదువుకున్నాం. ప్రసంగి 12:7లో ఏం చదువుకున్నాం? మొన్నైనది వెనుకటి వలనే మంటికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు పోవును. ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? దేవుని దగ్గరికి వెళ్తుంది. అయితే ఏ స్థితిలో చనిపోయినా అక్కడికే వెళ్తుందా? అది ఒక ప్లేస్ ఉన్నది. ఆ ప్లేసు 2 భాగాలు. ఒకటి విశ్రాంతిగా ఉండేటువంటి స్థలం, రెండవది వేదనకరమైనటువంటి స్థలం, మధ్యలో ఉన్నటువంటిది అగాధం. కాబట్టి ఆ స్థలానికి, మృతుల లోకానికి వెళ్తాం మొట్టమొదటిగా. ఆ మృతుల లోకం నుంచి మరలా ఎప్పుడు బయటికి వచ్చేది? తీర్పు తీర్చినటువంటి రోజున. ఆ రోజు ఈ లోకంలో మనం జీవించినటువంటి జీవితాన్ని బట్టి దేవుడు తీర్పు తీర్చినప్పుడు విశ్రాంతి తీసుకున్నటువంటి వారిని రమ్మని చెప్తాడు. అలాగనే వేదనలు అనుభవించేటువంటి వారిని పొండని చెప్పేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనం ఈ లోకంలో జీవించేటప్పుడు ఈ ఎక్కడికి వెళ్తాం చనిపోయిన తర్వాత అనే విషయాన్ని గురించి మనం ఆలోచన చేయాలి. ఆ రీతిగా మనకు తెలియకపోయినందువల్ల మనం భయపడతా ఉన్నాం. ఎందుకు? మరణించిన తర్వాత దేవుని దగ్గరకు పోవటానికి భయమా? ఎందుకు భయం? కుమారుడు ఉన్నాడు, తండ్రి దగ్గరకు వచ్చి ధైర్యంగా నాకు ఫలాంటి కావాలని ఎప్పుడు అడుగుతాడు? తండ్రిని కుమారుడు ఎప్పుడు అడుగుతాడు? ధైర్యంగా నాకు ఫలాంటి కావాలా డాడీ అని ఎప్పుడు అడుగుతాడు? తండ్రి మాట విన్నప్పుడు, తండ్రి మాట ప్రకారం జీవించినప్పుడు ధైర్యం ఉంటుంది. అలా జీవించకపోతే వచ్చి అడిగేటువంటి ధైర్యం తనకు ఉండదు. మన జీవితాలు కూడా అలాగే ఉన్నాయి. తండ్రి అయినటువంటి దేవుని దగ్గరికి వెళ్ళేటువంటి మార్గము మరణము. ఈ మరణించిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్తామని తెలిసి గనక ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళడానికి ముందుగా మనకు కావాల్సినటువంటి ధైర్యం ఎట్లా వస్తుందని అంటే, ఆయన మాటల ప్రకారం ఎవరైతే జీవిస్తారో, ఆయన మాటల యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారికి ఆ ధైర్యం ఉంటుంది. వారు అక్కడికి వెళ్ళవచ్చు. అందుకే ప్రకటనలో మనం చదువుకుంటాం, చనిపోయిన ప్రతి వ్యక్తి సమాధి మీద శాసనం రాస్తారు. ఏమని రాస్తారు? ప్రభునందు మృతినందు మృతులు ధన్యులు. వారు ఏ రీతిగా చనిపోని మనకు తెలియదు అది.
కానీ ఇది మాత్రం శాసనం రాసేస్తారు. అంత మాత్రం చేత వారు ధన్యులు కాదు. వారు నిజంగా ప్రభువులో జీవించితే, ప్రభువును కలిగి జీవించితే, ప్రభువును కలిగి జీవించి ఆయన మహింపరిచి వారి జీవిత కాలాన్ని ముగించినట్లయితే వారు తప్పక ధన్యులు. వారే దేవుని దగ్గరికి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. కానీ మనం భయపడిపోతున్నాం. ఎందుకనంటే పిల్లవాడిని స్కూలుకు పంపించిన తర్వాత, స్కూల్ అయిపోయిన తర్వాత పిల్లవాడు ఆడుకుంటూనే ఉంటాడు, ఇంటికి రాడు. తల్లిదండ్రులు ఏం చేస్తారు? వెంటనే పోయి ఇంటికి రమ్మని పిలిస్తే ఏం చెప్తాడు? కొద్దిసేపు ఆడుకొని వస్తాను నేను అంటాడు. ఎందుకని? ఇక్కడ ఆటల మీద పడిపోయాడు, ఆడుకోవటానికి అలవాటు పడిపోయాడు. అలాగనే మానవులుగా మనం ఈ లోకంలో జీవిస్తూ ఈ లోక ఆశలకు లోబడి ఆయన పిలిచినప్పుడు కూడా లేదయ్యా ఇంకా నాకు కొంచెం టైం కావాలా, ఇంకా నేను పిల్లలకి ఇప్పుడే వివాహం చేశాను, వారికి పిల్లలు పుట్టాలా, వారి పిల్లలను చూడాలా, వారి పిల్లలు పుట్టిన తర్వాత వారికి కూడా వివాహం చేయాలా, వారి బిడ్డలను చూడాలా. ఇది మానవులమైనటువంటి మనకుండేటువంటి సహజ లక్షణం. కానీ దేవుని యొక్క ఆలోచన మనకు తెలియదు. అసలు మానవునికి మరణం దేవుడు ఎందుకు పెట్టాడు? మనం ఆలోచన చేస్తే పితరుల కాలంలో మానవుని యొక్క వయసు ఎంత ఉన్నది? మొట్టమొదట మన పితరులు ఎంతకాలం జీవించారు? పితరులు ఎంతకాలం జీవించారండి? లేఖనాల్లో మనం చూస్తే ఎక్కువ కాలం జీవించినటువంటి వ్యక్తి మెతుషల 969 సంవత్సరాలు జీవించాడు. అంటే దగ్గర దగ్గర 1000. ఆ తర్వాత మోషే కాలానికి వచ్చేసరికి వయసు ఎంత తగ్గిపోయింది? 70, లేకపోతే మహా ఉంటే 90. ఆ తర్వాత ఇప్పుడు సగటు మానవుని యొక్క వయసు 70. అయితే ఎందుకు ఇలా తగ్గిపోతుంది? ఎందుకు తగ్గుతుంది అని అంటే మన జీవితంలో మనం చేసినటువంటి అవిధేయతలను బట్టి, పాపమును బట్టి దేవుణ్ణి మనకు దూరంగా చేస్తూ ఈ జీవిత కాలాన్ని తగ్గించుకుంటూ మనం ఉన్నాం. అసలు మరణాన్ని దేవుడు ఎందుకు పెట్టాడు? మనం ఆలోచన చేస్తే ఆది కాండంలో దేవుడైన యెహోవా ఆదాముని తోట నుండి వెళ్ళగొట్టిన తర్వాత దేవుని ఆలోచన ఏమైందో మనం చూస్తే 3వ అధ్యాయంలో మనం గమనించినప్పుడు తోట నుండి బయటికి వెళ్ళగొట్టిన తర్వాత వారు ఒకవేళ చెయ్యి చాపి జీవవృక్ష ఫలమును తింటారేమోనని ఏం చేశాడు? 22వ వచనం నుంచి 3వ అధ్యాయం 22వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదేను తోటలో నుండి అతన్ని పంపివేశను. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టెను. ఇక్కడ మనం ఆలోచన చేస్తే వెళ్ళగొట్టాడు, అంతవరకు బాగానే ఉన్నది. తర్వాత ఖడ్గజ్వాలను నిలువబెట్టాల్సినటువంటి అవసరత ఏంటి దేవుడికి? ఒకవేళ ఆదాము చేయి చాపి తింటాడు అనుకోండి, తిని నిరంతరం జీవిస్తాడు. దేవునికి వచ్చిన నష్టం ఏమిటి? ఆలోచన చేశారు ఎప్పుడన్నా? మనం అందరము ఇదే ఆలోచనతో ఉంటాం. అసలు చావు లేకపోతే బాగుండు అనిపిస్తుంది కదా. చావు లేకపోతే బాగుండు, ఇట్లాగే ఉండొచ్చు అనుకుంటాం.
కానీ మన ఆలోచనలు దేవుని ఆలోచనలకు వ్యతిరేకంగా ఉన్నాయి. మన తలంపుల కంటే దేవుని తలంపులు ఉన్నతమైనటువంటివి. ఎంత ఉన్నతమైనటువంటివి? ఆకాశము భూమికి ఎంత ఎత్తుగా ఉన్నదో అంత ఉన్నతమైనటువంటి తలంపులు ఆయన. ఎందుకు మరణాన్ని పెట్టాడు దేవుడు అని మనం ఆలోచన చేసినప్పుడు, మానవుడు నిరంతరం జీవించితే ఆయనకు నష్టం ఏమీ లేదు. కానీ తన బిడ్డలు బాధపడతా ఉంటే ఆనందపడే తల్లిదండ్రులు ఎవరైనా ఉంటారా? ఎవరు ఉండరు. అలాంటి పరమ తండ్రి ఆయన బిడ్డలుగా ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలు విసిగి వేసారి నేను ఎందుకు బ్రతుకుతున్నాను ఈ బ్రతుకనే మాట వారి నోటి నుండి వినలేక దేవుడు మానవులకు ఆయుష్కాలాన్ని తగ్గించాడు. చిరకాలం జీవించితే జరిగేదేంటి? ఇప్పుడు నాకు 74 సంవత్సరాలు. నేను నడిస్తే ఇంకా తిరిగితే ఇంకొక సంవత్సరం తిరుగుతానేమో. లేదు, ఒకవేళ దేవుడు ఆరోగ్యం ఇస్తే ఇంకొక సంవత్సరం తిరుగుతానేమో. ఆ తర్వాత నాకు మోకాళ్ళ నొప్పులు వస్తాయా రావా? అవయవాలన్నీ కృషించిపోతుంటాయి కదా. అన్నీ కృషించిపోయిన తర్వాత కళ్ళు కనపడినటువంటి పరిస్థితుల్లో, లేవలేని పరిస్థితుల్లో, ఎవరైనా ఆహారం తినిపించాల్సినటువంటి అవసరత ఏర్పడ్డ పరిస్థితుల్లో కొడుకులు కోడళ్ళు చా అనేటువంటి పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు అప్పుడు మన ఆలోచన, మన మనస్సు ఎట్లా ఉంటుందండి? ఎలా ఉంటుంది? అప్పుడు పాట గుర్తొస్తుంది మనకు. ఎందుకుంచితివయ్య నన్నెలలో. చాలా పాత పాట ఇది. అంటే అప్పుడు నన్ను ఎందుకు ఇంకా ఉంచావయ్యా ఈ లోకంలో? కాళ్ళు కదపటానికి అవకాశం లేదు, చేతులు ఆడించటానికి అవకాశం లేదు, మాట్లాడటానికి నోరు రావటం లేదు. ఈ పరిస్థితుల్లో నేను ఈ లోకంలో బ్రతకటం ఇష్టమా? సంతోషంగా ఉంటుందా నాకు? నన్ను ఎందుకు ఉంచావయ్యా అని అప్పుడు దేవునికి మొర పెట్టం. అలాంటి మొర వినటానికి దేవుడు ఇష్టపడక ఆ స్థితి రాక మునిపే ఈ దేహాన్ని విడిచిపెట్టి రమ్మని ఆయుష్కాలాన్ని తగ్గించి మరణాన్ని పెట్టాడు. ఆ రీతిగా దేహం నుంచి ఆత్మ విడిపోయే పరిస్థితిని దేవుడు కల్పించాడు. ఆయన ఆలోచన గొప్పదా? మన ఆలోచన గొప్పదా? నిరంతరం ఇక్కడే ఉండాలనుకునే ఆలోచన మంచిదా, లేకపోతే దేవుని ఆలోచన మంచిదో ఆలోచన చేద్దాం. ఎందుకంటే మనకు ఆరోగ్యం ఉన్నంతకాలం, వయసు ఉన్నంతకాలం తిరుగుతాం, తర్వాత మన పరిస్థితి మనకి అర్థం కాదు. ఆ స్థితిలో ఆయన బిడ్డలను చూడటానికి దేవుడు ఇష్టపడటం లేదు. కనుకనే ఈ మరణాన్ని పెట్టాడు. ఆ మరణం ద్వారా మనం తండ్రి అయినటువంటి దేవుణ్ణి చేరుకోవటానికి అవకాశం ఉంటుంది. అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో మరో చక్కని మాట గుర్తు చేస్తాడు. ఎల్లకాలం ఈ దేహంలోనే ఉండాలనుకునేవారు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ దేహంలో ఉన్నంత కాలం దేవునికి దూరముగా ఉన్నామని ఎరిగి, దేహంలో ఉన్నంతకాలం దేవునికి దూరంగానే ఉంటాం. మరి దగ్గరకు పోవాలి కదా. దగ్గరకు పోతే సంతోషం కదా, దగ్గరకు పోతే మేలు కదా. కాబట్టి ఈ దేహాన్ని విడిచిపెడితే ఆయన దగ్గరికి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా మరణం అనేది నాకు రాకుండా ఉంటే బాగుండు అని దాని గురించి భయపడతా ఉంటే దేవుడు సంతోషించడు. ఆయన బిడ్డలను ఆయన దగ్గరకు చేరాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అలాగా వెళ్ళాలని అంటే ఈ మరణం ఒక్కటే మార్గము. అది దేవుని దృష్టిలో మేలు, పౌలు దృష్టిలో మేలు, క్షేమంగా దేవుని దగ్గరికి వెళ్ళటానికి భయపడుతున్నామని అంటే చనిపోయిన తర్వాత మన పరిస్థితి ఎలాగుంటుందో తెలియక భయపడతా ఉన్నాం. కాబట్టి మరణం అంటే భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఆ మరణం కంటే మరి ఎక్కువగా
భయపడాల్సినటువంటిది ఒకటి ఉన్నది. ఏంటది? ప్రసంగి గ్రంథంలో మనం చూస్తే మరణము కంటే ఎక్కువ భయము కలిగినటువంటిది ఒకటి ఉన్నది. ఏమిటది? 7:26లో చెప్పబడినటువంటి ప్రసంగి 7:26లో మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించున్నది ఒకటి నాకు కనబడినది, అది వలల వంటిది, ఉరుల వంటి మనస్సును, బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ. అంటే ఈ మరణము కంటే ఆ స్త్రీ నుంచి తప్పించుకోవాలనంటే అది ఎవరి చేత అవుతుందట? కింద వ్రాయబడి ఉన్నది. దేవుని యందు దేవుని దృష్టికి మంచివారైన వారు దాని నుంచి తప్పించుకుందురు కానీ పాపాత్ములు దాని వలన పట్టబడుదురు. కాబట్టి మరణానికే ఇంత భయపడితే మరొకటి ఉన్న విషయాన్ని మర్చిపోతా ఉన్నారు. అది ఇంకా భయంకరమైనటువంటి, వీటికంటే భయంకరమైనటువంటిది ఇంకా ఒకటి ఉన్నది. అదేంటి? మనందరికీ తెలిసినటువంటిది. ఏంటది? అగ్నిగుండం. ఆ అగ్నిగుండం నుంచి తప్పించుకోవటం కొరకు దేవుడు మనకు ముందుగా ఒక మార్గాన్ని సిద్ధపరచడం కొరకు ఆయన కుమారుడైనటువంటి క్రీస్తుని ఈ లోకంలోనికి పంపించి ఆయన ద్వారా ఆ అగ్నిగుండం నుంచి మనం తప్పించుకోవటానికి మార్గాన్ని సిద్ధపరిచి ఉంచాడు. ఆ మార్గం తెలుసుకొని ఆ రీతిగా ఆ మార్గంలో మనం ప్రయాణం చేసినప్పుడు ఆ అగ్నిగుండం నుంచి తప్పించుకోవటానికి అవకాశం ఉంటుంది. కేవలం ఈ భౌతిక మరణాన్ని గురించి మనం బాధపడుతూ భయపడుతూ మన జీవిత కాలాన్ని వెళ్ళబుచ్చినట్టయితే మనకంటే దౌర్భాగ్యులు మరొకరు ఉండరు. ఈ విషయంలో మనం మరణం అంటే భయపడకుండా లోకంలో జీవించాలని అంటే క్రీస్తునందు నిజంగా విశ్వాసం ఉంచి ఆయన మాటల ప్రకారం జీవించటానికి ఇష్టపడదాం. అప్పుడే మనం దేహాలను విడిచిపెట్టిన తర్వాత దేవుని సన్నిధికి, దేవుని దగ్గరికి చేరటానికి మనకు ధైర్యం ఉంటుంది, అవకాశం ఉంటుంది. అట్టి అవకాశాన్ని మనం జార విడుచుకోక దేవుని ఇష్టానికి లోబడి జీవించటానికి ప్రయత్నం చేద్దాం. అందరికీ వందనాలు. దేవుడమ్మ దేవుడు, జీవము గల దేవుడు, దేవుడయ్య దేవుడు, మహా మంచి దేవుడు.